మూసీ నిర్వాసితుల జీవనోపాధిపై ఫోకస్ 14 మందితో తెలంగాణ ప్రభుత్వం కమిటీ చైర్మన్ గా సెబ్ సీఈఓ నియామకం. హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం. చట్టబద్ధత కల్పిస్తూ గజెట్ విడుదల. మరింత బలోపేతం కానున్న హైడ్రా. ఎన్ని ఒత్తిడులొచ్చినా హైడ్రా ఆగదు. నిజామాబాద్ లో నిడ్రా తీసుకువస్తాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న పీసీసీ చీఫ్. మూసీ కంపంతా సీఎం నోట్లోనే ఉంది. కావాలంటే మా భవనాలు కూల్చండి, పేదల జోలికి మాత్రం వెళ్లొద్దన్న కేటీఆర్. మూసీ ప్రాంతంలోని పేదలకు న్యాయం చేస్తాం. ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి, సూచనలు చేయాలన్న రేవంత్. కేంద్రం మనపై వివక్ష చూపిస్తోంది. బీఆర్ఎస్ ఎందుకు నోరు మెదపడం లేదు? సలహాలు ఇవ్వకుండా విమర్శిస్తున్నారన్న పొన్నం. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ఫార్మా కంపెనీ పేరుతో రైతులను వేధించొద్దు. అభివృద్ధి పేరుతో ఇబ్బంది పెడితే ఊరుకోను. సీఎంకు లేఖ రాస్తానన్న డీకే అరుణ. తిరుమలలో భారీ వర్షం. ఆలయ పరిసరాలు జలమయం. భక్తుల ఇబ్బందులు. నాలుగో రోజు బతుకమ్మ సంబరాలు. గాంధీ భవన్, తెలంగాణ భవన్ లో వేడుకలు. భారీగా తరలి వచ్చిన మహిళలు. రుణమాఫీపై హరీష్ రావు చర్చకు సిద్ధమా? 7 నెలల్లోనే 18,000 కోట్లు మాఫీ చేశాం. పదే అబద్ధాలు మాట్లాడుతున్నారన్న జగ్గారెడ్డి. నల్ల చట్టాలు తెచ్చి నరకం చూపారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగుల ఆందోళన. ఈడీ వర్క్స్ భవనాన్ని ముట్టడించిన ఉద్యోగులు. కరెంట్ బిల్లులు తగ్గించాలని డిమాండ్. పోస్టర్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యం. ఒక్క పోస్టర్ కూడా కనిపించకూడదు. నెల్లూరు అధికారులకు నారాయణ ఆదేశం. కొండగట్టు పుణ్యక్షేత్రం అభివృద్ధికి పవన్ హామీ. ఇచ్చిన మాట ప్రకారం 100 గదుల నిర్మాణం. స్థలం పరిశీలించిన చొప్పదండి ఎమ్మెల్యే. ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో పోలీసుల అలర్ట్. సీలేరు జెన్కో చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు. అనుమానితులను ప్రశ్నిస్తోన్న పోలీసులు. హర్యానాలో కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్ లో ఎన్సీ. అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్. ఈ నెల 8న కౌంటింగ్. తెలంగాణలో రుణమాఫీ చేయలేదు. మహారాష్ట్ర రైతులు గుర్తుపెట్టుకోవాలి. ఎంవీఏ కూటమిని ఓడించాలన్న మోదీ. భివానీలో భారీ అగ్ని ప్రమాదం. గోడౌన్లో చెలరేగిన మంటలు. భారీగా ఆస్తి నష్టం. శివాజీని బీజేపీ అవమానించింది. అందుకే సింధుదుర్గ్ లో విగ్రహం కూలిపోయింది. అన్యాయంపై పోరాడతామన్న రాహుల్. నితీష్ కు భారతరత్న ఇవ్వాలి. పాట్నాలో వెలిసిన పోస్టర్లు. ఆ గౌరవం పొందేందుకు అర్హుడన్న జేడీయూ.